రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. మనకు అనుకోని సంఘటనలు ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ క్షణకాలం పాటు ఒక ప్రాథమిక చికిత్స చేస్తే ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడే అవకాశం ఉంటుందంటూ ప్రజలకు దాంట్లో అవగాహన కల్పిస్తూ కొంతమంది 120 పైగా ప్రోగ్రామ్ చేసి కొంతమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ వారి ద్వారా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా అనేక మంది ప్రాణాలు కాపాడడానికి తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నోబెల్ లైఫ్ సేవింగ్ సొసైటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి మహేష్ వినోద్ గారు మనతో మన ఫోర్ సైడ్స్ టీవీ స్టూడియోలో ఈరోజు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం మహేష్ గారు. నమస్కారం సంపత్ గారు. అయితే మీరు ఈ ఎన్జిఓను ఏదైతే నోబెల్ లైఫ్ సేవింగ్ సొసైటీ ఆఫ్ ఇండియాని ఎప్పుడు స్థాపించారు, ఏ ఉద్దేశంతో స్థాపించారు? ఓకే, యాక్చువల్లీ ఈ ఒక కొత్తదనం తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఇంతకుముందు నేను అక్వాటిక్ రోల్ నుంచి కొన్ని సంవత్సరాలు వేరే ఆర్గనైజేషన్లో వర్క్ చేయడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఒక 12 సంవత్సరాల తర్వాత మన తెలంగాణలో మన ఆంధ్రాలో కంబైండ్ ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత కూడా ఒక కొత్త ట్రైనింగ్ సెంటర్స్ ఓపెన్ చేయాలి, మనము మన వాళ్ళకి ఎందుకు మనం కల్పించలేకపోతున్నాము, కొత్త రకమైన ట్రైనింగ్స్ మనం ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, దీన్ని ఎవరో వచ్చి చేస్తారు అని కాకుండా మనమే ఎందుకు దీన్ని చేయలేమనే ఒక ఉద్దేశంతో దీన్ని 2020లో మనం స్థాపించడం జరిగింది. హైదరాబాద్ బేస్డ్ ఎన్జిఓ ఇది నోబెల్ లైఫ్ సేవింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా. మేము స్థాపించిన తర్వాత దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి టైఅప్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము కొత్త ఇంప్లిమెంట్ చేస్తూ మొదటగా మేము నేర్చుకుంటూ మా స్టాఫ్కి నేర్పిస్తూ అదేవిధంగా పబ్లిసిటీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడము, రకరకాలుగా వాళ్ళకి సహాయపడము. కొంతమంది ఖర్చు పెట్టలేని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకు ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం కల్పించడం అనేది జరుగుతూనే వస్తుంది ఇప్పుడు వరకు. అయితే ఇక్కడ మీ యొక్క ఎన్జిఓ ద్వారా మీరైతే ఏమేమి సర్వీసులు ఆ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు, ఒకవేళ ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి చికిత్స చేస్తే వారికి ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం ఉంటుంది, వారికి ఏ విధంగా నైపుణ్యాన్ని మీరు నేర్పిస్తున్నారు? సో దీంట్లో చూసుకుంటే 2 రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని మనము ప్లాన్ చేసాము. మొదటగా పెయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. ఏదైతే పెయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో దాంట్లో ఆ ట్రైనింగ్ కోర్సెస్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకడం, అంటే ఆర్థికంగా వాళ్ళు కొంచెం సంపాదనని కలిగించుకొని వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు తోడుగా ఉండడం అనేది కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. రెండోది నాన్ పెయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే పబ్లిక్ సర్వీసెస్ చేయాలి, ఎక్కువ మంది అవగాహన పొంది ఇంకొకరిని రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్స్ కానివ్వండి, వాటర్ యాక్సిడెంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని రక్షించే ప్రయత్నము చేస్తే బాగుంటుంది అనేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ విధంగా 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కానీ మనం చూసుకుంటే అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి, మనకు వాటర్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. ప్రమాద విపత్తులు ఏదైతే ఫ్లడ్ వాటర్ రెస్క్యూలో మామూలుగా మనకు వరదలు వచ్చినప్పుడు చూసుకుంటే దానిలో రకరకాలటువంటి సందర్భాలు మనకు సిచ్యువేషన్ ప్రమాదానికి అనుగుణంగా ఉండి వీలైనంత త్వరలో వాళ్ళని రక్షించే ప్రయత్నం ఏ విధంగా చేయాలనే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కూడా మేము డిపార్ట్మెంట్కి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకు కూడా మేము అందించడం జరిగింది. సో ఇదే విధంగా మనము పెయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే మొదటగా మనం మాట్లాడుకున్న విధానం ప్రకారం పెయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పొందిన వాళ్ళు ఆ సర్టిఫికేషన్తో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ ఫీల్డ్లో. రెండోది నాన్ పెయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎన్నో ఎన్జిఓస్ రావడము, కొన్ని కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు నేర్చుకోవడం, అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళని రక్షించుకోవడము, వాళ్ళ ఫ్యామిలీని రక్షించుకోవడము, అదేవిధంగా సొసైటీని రక్షించడం అనేది కూడా జరుగుతుందండి. అయితే ఇప్పుడు మీరు ఈ ట్రైనింగ్ ఏదైతే ఇస్తున్నారో ఈ ట్రైనింగ్ ద్వారా ప్రజలు ఏ విధంగా కాపాడబడతారు? సో మొదటిగా ఒకటి చూసుకుంటే ఇప్పుడు రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా మనకు ప్రమాదం జరుగుతూ ఉంది. సో ఆ ప్రమాదం జరుగుతున్నప్పుడు దాన్ని వీలైన తొందరలో తగ్గించడానికి, అంటే ఒకప్పుడు మన భారతదేశముతో పాటు వేరే దేశాలతో పోల్చుకుంటే మనకు అంత విధమైనటువంటి విద్యను అందించలేకపోయారు. కానీ ఇప్పుడు రానున్నటువంటి ఈ సమయంలో కొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు మనకు ఫ్లడ్స్లో చూసుకుంటే మన దగ్గర ఉండే టీము ఒక 50 మంది 60 మంది ఉండేవాళ్ళండి. ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే వేల సంఖ్యలో మనకు రెస్క్యూ టీమ్స్ అనేవి మనకు ఏర్పడ్డాయి. ఒక ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మాత్రమే ఈ బృందంలో ఉండేవాళ్ళు. ప్రతి ఒక్క స్టేట్కి మనకు ఎస్డిఆర్ఎఫ్ అనేది కూడా మనకు స్టార్ట్ అయింది. అది కాకుండా కొన్ని కాలేజెస్ ఎన్జిఓస్ కూడా ముందుకు వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు ఎంతోమందిని కాపాడే విధంగా కూడా వాళ్ళు సహాయపడుతున్నారు. ఒకప్పుడు నుంచి మనము డెత్ రేటింగ్ చూసుకుంటే చనిపోయే వాళ్ళ సంఖ్య చూసుకుంటే చాలా వరకు మనము ఎంతోమందిని కాపాడామని మనం అనుకుంటున్నాము. అదేవిధంగా మనం చూస్తున్నాం కూడా ఎంతోమంది రక్షింపబడుతున్నారు. కానీ ఎంతైనా
మనము చేసిన దాంట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో 100%లో 10-20% మనం తగ్గించగలిగాము. అదేవిధంగా ఇంకెక్కువ చేయాలని మా సంస్థ దానికి ప్రతి రోజు దానికి కొత్త విధానాన్ని మనం తీసుకురావడం, ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మనం రిపబ్లిక్ డే రోజు ఒక ఏదైతే ఇన్సిడెంట్ అయితే చూసాం హుస్సేన్ సాగర్లో, ఈ ఇన్సిడెంట్లోనైతే కొంతమంది గాయపడ్డారు. ముఖ్యంగా ఇక బోటు ప్రయాణం చేసేటప్పుడు దానికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా, ఒకవేళ ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఎలా? దీంట్లో చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దీంట్లో ఉంటాయి. ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే మనకు వాటర్ యాక్టివిటీస్లో అండ్ ఫైర్ యాక్టివిటీస్లో డిజాస్టర్లో కూడా ఉన్నది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం చూసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయడము. ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఎంప్లాయీస్ మాత్రమే దాన్ని తగ్గిస్తూ ఉంటారు. ఆ ప్రమాదాన్ని తగ్గించడానికి వాళ్ళు వీలైనంత వరకు గవర్నమెంట్ నుంచి కష్టపడుతుంటారు. అది కాకుండా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ వాటర్ స్పోర్ట్స్ అనుకోండి, లేకుంటే స్విమ్మింగ్ పూల్స్ అనుకోండి ఎస్పెషల్లీ. అది కాకుండా మనకు జలవిహార్ లాంటివి కానివ్వండి, అడ్వెంచర్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. సో ఇలాంటి రకరకాల యాక్టివిటీకి సంబంధించినటువంటి నీటి ప్రమాదాలకు నీటి వస్తువులకు సంబంధించినటువంటి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ అవి నిర్మూలించడానికి వాళ్ళకంటే ఉత్తీర్ణులైన వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్స్ ఇవ్వాలనేది ఒక దృక్పథం మాకు ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు మాట్లాడిన వచనం చూసుకుంటే ఏ విధంగా ఉందంటే బోట్ డ్రైవింగ్ లైసెన్స్, దీంట్లో స్కిల్ టెస్ట్ ఉంటుంది. మొదటగా వాళ్ళకు స్విమ్మింగ్ వస్తుందా రాదా అనేది వాళ్ళకు నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళకు ఓపెన్ వాటర్ సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రాము, బోట్ ఆపరేటింగ్ ట్రైనింగ్ కోర్సు ఉంది. రెండు ఇచ్చిన తర్వాత వాళ్ళకు 2 సంవత్సరాల వ్యవధిలో ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ మనం అందిస్తాం. అదేవిధంగా మనం పూల్ లైఫ్ గార్డ్స్లకు సంబంధించిన వాళ్ళకు సర్టిఫికేషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు హోటల్స్లో కానివ్వండి, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్లో కానివ్వండి, కమ్యూనిటీకి సంబంధించిన స్విమ్మింగ్ పూల్స్లో, గవర్నమెంట్కి సంబంధించిన స్విమ్మింగ్ పూల్స్లో కూడా వాళ్ళు ఉపాధి పొందడం జరుగుతుంది. ఇప్పుడు వరకు తెలంగాణలో 1000కి చిల్లర మంది ఇప్పుడు మన ఆర్గనైజేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా 15 నుంచి 25 వేల వరకు సంపాదించుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకునే అవకాశాలు మనం కల్పించాం. అదే కాకుండా బయట ఓపెన్ వాటర్కి సంబంధించిన ఎన్నో వాటర్ స్పోర్ట్స్ సంస్థలు ఉన్నాయి. అక్కడ కూడా బోట్ ఆపరేటర్స్ కానివ్వండి, లేకుంటే సేఫ్టీ ఇన్ఛార్జ్గా కానివ్వండి, అదేవిధంగా హోటల్స్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, బీచ్ లైఫ్ గార్డ్స్ కానీ మనం ఇంతకుముందు కూడా మేము ఏం చేసామంటే ఒక 2 సంవత్సరాల క్రితము మనము బ్లూ ఫ్లాగ్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక 10-12 బీచెస్ని మనం డెవలప్ చేసి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ ఫిషరీస్ని తీసుకొని వాళ్ళకు ట్రైనింగ్ నేర్పించి అదే బీచ్లో వాళ్ళకు ఒక ఉపాధి మనం కల్పించాము. విశాఖపట్నం కానివ్వండి, భువనేశ్వర్ కానివ్వండి, భువనేశ్వర్లో ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళు ఇక్కడ మన తెలుగు గడ్డ మీద పుట్టి ఈరోజు భువనేశ్వర్లో జగన్నాథ్ టెంపుల్ దగ్గర సంబంధించినటువంటి పురిలో వాళ్ళు మొత్తము 150 మంది లైఫ్ గార్డ్స్ తెలుగు వాళ్ళు ఉండడం జరుగుతుంది. అది ఎంతో గర్వకారణం మనకు. అదేవిధంగా విశాఖపట్నంలో ఒకప్పుడు మనకు సోర్స్ లేకుండా ఉండే ఈరోజు 65 మంది లైఫ్ గార్డ్స్, బీచ్ లైఫ్ గార్డ్స్గా పనిచేస్తూ వాళ్ళని అండర్ ది హోమ్ గార్డ్ సర్వీస్లో వాళ్ళు తీసుకొని వాళ్ళకు ఉపాధి కల్పించినటువంటి అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఇటు సేవ చేస్తూనే అటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయంటున్నారు. అయితే మీ సంస్థకు సంబంధించి ఏ రాష్ట్రాల్లో ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంతమంది విజయవంతంగా ఈ శిక్షణను, నైపుణ్యాన్ని తీసుకొని బయటకు వచ్చారు? సో ఒకప్పుడు అంటే నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయక ముందు నేను వేరే ఆర్గనైజేషన్లో పనిచేయడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇచ్చినటువంటి సలహాల మేరకు దీన్ని మార్చితే అంటే ప్రతి దాంట్లో ఒక మార్పు కొత్తది ఉండాలి, ఆ మార్పును మనం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఏం చేసామంటే కొన్ని మార్పులు చేసి ఇక్కడ ట్రైనింగ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ప్రతి సందర్భంలో అందరూ ఉత్తీర్ణులు అవ్వాలి అనేది ఏం లేదు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం అంటే మెయిన్గా ఒక పాయింట్ మనం చూస్ చేసుకుంటే తను కాపాడుకోగలిగిన తర్వాతనే ఇంకొకరిని కాపాడుతారనేది మా ఉద్దేశం. తను కాపాడుకోలేనప్పుడు అతనికి ఇటువంటి సర్టిఫికేషన్స్ ఇవ్వడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు అనేది. సో మనము ఇలాంటి సంస్థల్ని ఏర్పాటు చేసిన తర్వాత అనేక మందికి ఈ సర్వీస్ని అందించాలనే దృక్పథంతో మేము 14 బ్రాంచ్లు పెట్టడం జరిగింది. ఉదాహరణగా సౌత్ జోన్లో ఉన్నటువంటి ప్రతి స్టేట్లో మాకంటూ ఒక బ్రాంచ్ ఉంది. మీరు గోవా చూసుకున్న, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్క దగ్గర మనకంటూ ఒక బ్రాంచ్ ఉంది. అదేవిధంగా వేరే స్టేట్లో కూడా మేము బ్రాంచెస్ పెట్టడం, మహారాష్ట్ర కానివ్వండి, భువనేశ్వర్, కలకత్తా, జమ్మూ కాశ్మీర్ వరకు ఈరోజు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం అందించగలుగుతున్నాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నిటి ఉద్దేశం ఒక్కటేనండి. ఒకటి ఏంటంటే మనము బ్రతికించాలి. ఒకరిని బ్రతికించాలంటే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి,
మొదటగా మనల్ని మనం స్ట్రాంగ్ ఉంచుకున్న తర్వాతనే ఎవరైనా మనం కాపాడగలుగుతాం. అటువంటి సంస్థలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజలకు నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఎన్నో రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఈరోజు రెస్క్యూ డిపార్ట్మెంట్లో కానివ్వండి, అక్వాటిక్ రోల్లో ఉన్నాయి. అందరూ నేర్చుకొని దీంట్లో ఏంటంటే 2 బెనిఫిట్స్ అండి. ఒకటి, ఉపాధి పొందుతున్నాము, మనకు ఉద్యోగ అవకాశం కలిగింది, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. రెండో ఉద్దేశము, పబ్లిక్ ఏదైతే మన సొసైటీని మనము ప్రమాదం లేకుండా ఉంచుకోగలడానికి ఒక అవకాశం ఉంది. మూడో అవకాశం, మన కుటుంబాన్ని మనము సేఫ్ ప్లేస్లో ఉంచుకోవడానికి కూడా ఇంకో అవకాశం కలుగుతుంది. ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం మనకు 14 యూనిట్లు ఉన్నాయండి. 14 యూనిట్లో విజయవంతంగా నడుస్తుంది. ఒకప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు అనుకోవచ్చు మామూలుగా 100-200 మంది మనకు వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మనకు మంచిగా రాణిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు ఏదైతే మీరు ఈ రెస్క్యూ కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు విపత్కర పరిస్థితుల్లోనైతే ఈ రెస్క్యూ టీంకి ట్రైనింగ్ ఇచ్చి రెస్క్యూ చేపిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రెస్క్యూ టీం అనేది సఫలీకృతం అవుతుందా? ప్రజల ప్రాణాలను కాపాడగలుగుతుందా? ఆ ఉద్దేశంలో చూసుకుంటే ఒకప్పుడు మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, సౌత్ జోన్ కానివ్వండి, మనకు వాటర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రమాదాలు మనకు ఏ విధంగా అంటే ప్రతిసారి మనకు రైనీ సీజన్ వచ్చేసరికి ఎన్నో రకాల ప్రమాదాలు మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఉన్నటువంటి సర్వీస్ కంటే ఇప్పుడున్నటువంటి సర్వీస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ తరఫు నుంచి ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కానివ్వండి, వాళ్ళకు అనుబంధంగా వాళ్ళకు సహాయపడుతూ ఉన్నటువంటి మేము కూడా కానివ్వండి, ఎప్పుడైనా వాళ్ళకి పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆల్వేస్ మేము కూడా వాళ్ళతో కలిపి వర్క్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అలాంటి చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమందిని మనం రక్షించగలిగాం. ఎందుకంటే ప్రతిదీ ఈరోజు రూపాయితో చూసుకుంటే మనకు అవదండి. కొన్ని సందర్భాల్లో మనం కూడా, ఎందుకంటే నేర్పించింది మేము కాబట్టి మేము కూడా వాళ్ళతో ఉండి ఎంతో మందిని రక్షించే విధంగా చేయాలి, వాళ్ళతో చేపిస్తూ ఉండాలి. అదేవిధంగా మేము ఇటువంటి రెస్క్యూ యాక్టివిటీలో ఎన్నో పాల్గొన్నాం, ఎంతో మందిని రక్షించడం జరిగింది. వాళ్ళ ప్రశంసలు కూడా మేము పొందడం జరిగింది. ఎంతోమంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ విని అండ్ చూసి నేర్చుకోవడానికి మా ఆర్గనైజేషన్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అయితే ఇప్పుడు మహేష్ గారు, ఏదైతే ఈ విపత్కర పరిస్థితులలో కొన్ని అనుకోని సంఘటనలు అంటే వరదలు కావచ్చు, తుఫాను ప్రభావం కావచ్చు, లేదంటే భూకంపాలు కావచ్చు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటపడాలంటే, అప్పటికప్పుడు బయటపడాలంటే ప్రతిసారి కూడా ఈ రెస్క్యూ ఆపరేట్ టీం రావడానికి చాలా టైం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారు బయటపడాలంటే ఏ విధంగా స్పందించాలి? దీని గురించి మీరు ఏ విధంగా ప్రజలు చెప్తారు? ఈ విషయంలో చూసుకుంటే మొదటగా ఏంటంటే మనకు అవగాహన అనేది చాలా అవసరం. అవగాహన గురించి నాట్ ఓన్లీ నోబెల్ లైఫ్ సేవింగ్ సొసైటీ, మా రకమైనటువంటి ఎన్నో సంస్థలు ఈరోజు కష్టపడి పనిచేస్తున్నాయి ఆల్ ఓవర్ ఇండియా. కానీ నిర్లక్ష్యం ఎక్కడ ఉంది అంటే, ప్రమాదం ఎప్పుడో వస్తుంది కదా, నేను ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రజల వల్లనే ఇన్ని నష్టకార్యాలు జరుగుతున్నాయి. చాలామంది ముందుకు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోకపోవడం ఒకరు చెప్తున్నారు, ఆ విషయాన్ని విందాము, ఏ రోజు ఒక రోజైనా మనకు అవసరం పడుతుంది అని అనుకోగలిగితే ప్రజలు, దానికి ముందుగా వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు చాలా ఎక్కువ ఉంటాయి. ఒక ప్రమాదం జరిగింది అనుకుంటే ఆ ప్రమాదం ఎందుకు జరగవచ్చు, ఆ ప్రమాదం జరిగినందుకు మనం ఏ విధంగా అక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి వెళ్ళడానికి ప్రయత్నించాలి, ఎస్కేప్ అనేది ఏ విధంగా ఉండాలనే ఒక అవగాహనని మర్చిపోతున్నారు. మొదట మనం చూసుకుంటే ఇప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయండి. ఒకప్పుడు ఆంధ్రాలో మనకు ఒక బోటు ప్రమాదం జరిగింది, ఇంచుమించు చాలా మంది చనిపోయారు. ఎందుకు జరిగింది అని అంటే ప్రభుత్వ నిర్లక్ష్యము అని అంటే ఒకటి అనుకోవచ్చు అండి, లైఫ్ జాకెట్స్ వేసుకోమని ప్రతిసారి ప్రభుత్వం చెప్తూనే ఉంది. రెండోది, బోట్లో కూర్చున్నప్పుడు మీరు నిలబడకండి, అటు ఇటు తిరగకండి, ఎందుకంటే అన్బ్యాలెన్స్డ్ అవ్వచ్చు. బ్యాలెన్స్ వల్ల బోట్ మొత్తం తిరిగి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతిసారి అక్కడ ఉన్నటువంటి క్రూ టీం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీరు నడవద్దు, బోట్లో లైఫ్ జాకెట్స్ వేసుకునే ఉండాలి. కానీ ఎక్కడైతే ప్రకృతి అందాలు చూసిన తర్వాత వీళ్ళు ఒక ఆందోళనకు అంటే డిఫరెంట్ ఆనందానికి గురైన తర్వాత వాళ్ళ లైఫ్ జాకెట్ తీసేయడము, వాళ్ళు అక్కడికి వెళ్ళి కార్నర్స్కి వెళ్ళి ఫొటోస్ దిగడము, దాంతోపాటు కింద పడిపోవడము, కొన్ని సందర్భాల్లో పడవకి ఏమైనా ప్రాబ్లం వచ్చి అది పడిపోవడము, ఆ విధంగా చనిపోవడం. ఒకవేళ వాళ్ళు అవగాహన ఉండి ఇంకా మనం ఇచ్చినటువంటి సలహాలు కూడా తీసుకొని అరే జాకెట్ వేసుకొనే ఉండాలి అని అనుకుంటే ఆ ప్రమాదం జరిగినా కానీ వాళ్ళు బ్రతికే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో ఎస్పెషల్గా మనం చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రలో ఇప్పుడు వరకు చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ చనిపోవడం జరుగుతుంది.
మేము ఎన్నోసార్లు మేము చాలా కాలేజ్కి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాము, వాళ్ళకి చెప్తూనే ఉన్నాము. ఏమని అని అంటే, మీరు ఒక ట్రిప్కి వెళ్తున్నారు, ఒక ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తున్నారు, లేకుంటే కాలేజ్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ట్రిప్కి వెళ్తున్నారు. సో ఆ ట్రిప్కి వెళ్ళేటప్పుడు మాలాంటి సంస్థలు కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్కి సంస్థకు సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి. మీరు ఇన్ఫార్మ్ చేయండి, మా దగ్గర నుంచి ఒక టీం మెంబర్ని పంపిస్తారు. ఆ ట్రిప్ మీరు కంప్లీట్ అయ్యేంత వరకు మీతో ఉంటూ మీకు ప్రతిసారి ఏ విధంగా సేఫ్టీ తీసుకోవాలి, ఈ వాటర్లో మీరు దిగాలా వద్దా, అవి మంచి వాటరా కాదా, ప్రమాదం వచ్చే అవకాశాలు ఏమైనా ఉందా, ఇలాంటి చెప్పడానికి మా వాళ్ళు ఎప్పుడు సహాయపడుతూనే ఉంటారు. కానీ అలాంటి విషయాల్లో వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మధ్యలో సెల్ఫీ దిగడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. అంటే సెల్ఫీలో మనం అందంగా వస్తున్నామా లేదా అని చూసుకునే దానికంటే మన వెనుకున్నటువంటి ప్రమాదాన్ని మర్చిపోతున్నారు. వాళ్ళ బండ ఎడ్జ్కి వెళ్తున్నారు, ఇంకొంచెం ఇంకా మంచిగా వస్తుందేమో ఫోటో, దాంట్లో పడాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వెనక్కి వెళ్ళి ఒకరిని కాపాడడానికి మరొకరు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంట్లో ఒకటి గుర్తుంచుకోండి, ఎక్స్పెషల్లీ యూత్ అండి. యూత్లో మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రతి ఒక్క కాలేజ్కి చెప్తున్నాను, నేను యూత్ అందరికి చెప్తున్నాను, ఒక్క 1 అవర్ సెక్షన్ వినండి, ప్రమాదం నుంచి ఏ విధంగా బయటపడవచ్చు, ఒకరు ప్రమాదంలో ఉన్నారు అని అంటే ఇంకొకరు ఏ విధంగా వాళ్ళని కాపాడాలనే ప్రయత్నం చేయాలి, మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించి మనం కాపాడవచ్చు. సో దానికి వాటర్లోనే జంప్ చేయాలని అవసరం లేదు. సపోజ్ ఇక్కడ ఒకరు మునిగిపోతున్నారు, నేను పడుకొని అతనికి చేయందిస్తే అతన్ని కాపాడగలుగుతాను కావచ్చు. దానికి వీళ్ళు ఏం చేస్తారు, దూకేయడం. ఇతనికి స్విమ్మింగ్ రాదు, ఒకవేళ వచ్చు అంటే తక్కువనే వచ్చు, ఇతన్ని దాంట్లో జంప్ చేయడం వల్ల ఇతన్ని పట్టుకోవడం వల్ల ఇద్దరు డ్రౌనింగ్ అవుతున్నారు. ఇద్దరిని కాపాడడానికి 3వ వ్యక్తి జంప్ చేయడం, అతను డ్రౌనింగ్ అవ్వడం. ఈ విధంగా చూసుకుంటే 5గురు ఒకటేసారి డ్రౌనింగ్ అయిన అవకాశాలు ఉన్నాయి. రెండవది, ప్రభుత్వం ఎన్నోసార్లు చాలా అడ్వెంచర్ ప్లేసెస్లో కానివ్వండి, టెంపుల్స్ ఉన్న ప్లేసెస్లో, పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, చెప్తూనే ఉంది, అవగాహన లేని మీరు అక్కడికి వెళ్ళకండి. కొత్త లొకేషన్స్ కనబడుతున్నాయి, అందాలు ఎక్కువ ఉన్నాయని అక్కడికి వెళ్ళడము, ఆ పరిస్థితిని అవగాహన వేసుకోలేకపోవడము, ఉన్నటువంటి వరదలు రావడము, వర్షాకాలం ఎక్కువ జరుగుతుంటే చాలామంది చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఉన్నటువంటి ఫ్లడ్స్ రావడము, పారిపోయే అవకాశం లేదు. ఒకటి నేను చెప్తున్నాను, మన ప్రభుత్వము మనకు నిర్ణయించిన ప్రకారము రక్షణ ఉన్న ప్లేస్లోకి మీరు వెళ్ళండి, రక్షణ లేని ప్లేస్కు వెళ్ళి మీ ప్రాణాలని బలికోర్చు తీసుకునే విధంగా మీరు చేసుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ప్రాణం అండి. ఒకరు ఇంజనీర్ అవుతారో తెలియదు, ఒకరు సైంటిస్ట్ కావచ్చు, రేపటికి ఒకరు డాక్టర్ కావచ్చు, ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. సో వాళ్ళ కుటుంబం ఎంత విధంగా నష్టం అవుతుందని కూడా చూసుకోవాలి. ఈరోజు అందం కానీ లేకుంటే మనం చూసిన సందర్భాలు, అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాన్ని మనం చూపించడానికి వెళ్ళినా కానీ అది ఒక 5 నిమిషాల్లో చూసి వెళ్ళిపోతారు. అంతేగాని మనం పోవడం వల్ల మన కుటుంబము ఒక సంవత్సరాల పాటు నష్టం పాలన అవుతూ, వాళ్ళు ఏడుస్తూ, వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా ఫుల్ ఫ్లెజ్గా చేయలేకపోవడం అనే దాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎంతోమంది యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేస్తున్నారు. చాలామంది రీల్స్ కోసం కానీ యూట్యూబ్ వీడియోస్ కోసం కానివ్వండి, ఏదో ఎవరు చేయని అడ్వెంచర్ నేను చేయాలనుకొని ప్రమాదంలోకి పోవద్దు. ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈరోజు నోబెల్ లైఫ్ సేవింగ్ సొసైటీ మీకు అందించడానికి రెడీగా ఉంది. రండి, మేము కూడా మీతో పాటు ఫ్రీగా మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి మేము ఎప్పుడు మీకు రెడీగా ఉంటాము. మీరు నేర్చుకొని దాన్ని ఒక 10 మందికి పంపించండి. ఈరోజు మీరు చూసుకుంటే 18 సంవత్సరాలు నేను ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసి తర్వాత 2020లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఎంతోమందికి ఒక 20,000 చిల్లర చాలామంది స్టూడెంట్స్కి నేను ట్రైనింగ్ చెప్పుకుంటాను. ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒకటి గుర్తుంచుకోండి, సమయానికి నాకే సిపిఆర్ చేయడానికి ఒక వ్యక్తి పక్కన లేకుంటే కూడా నేను కూడా ప్రమాదంలోకి వెళ్తాను. సో ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంకెన్నో జరిగితే, అంటే మనకున్నటువంటి కోట్ల మందిలో ఎన్ని కోట్ల మంది నేర్చుకోగలిగితే బాగుంటుంది అనే ఒక చిన్న క్వశ్చన్ నేను మీకు వదులుతున్నాను. ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము నేర్చుకుంటే బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయని దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది. మహేష్ గారు, మీరు అన్నారు ఎవరైతే ఈ యొక్క విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడే కాదు దానికంటే ముందు చూపుగానే మనం దాన్ని ఆలోచించాలి, పసిగట్టాలి, దాని తగ్గట్టుగా నైపుణ్యాన్ని కూడా నేర్చుకోవాలని మీరు చెప్తున్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తికి అనుకోని సంఘటన జరిగినప్పుడు అతని మెదడు అనేది కొన్ని క్షణాల పాటు పనిచేయదు. సో అలాంటప్పుడు అతను ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మనం గమనించాం. ఎందుకంటే మన రీసెంట్గా ఏదైతే మహారాష్ట్రలో రైలు యాక్సిడెంట్ జరిగిందో ఆ సమయంలో కొంతమంది బ్రిడ్జి మీద నుంచి కిందికి దూకి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే మనం ఆ ఆపత్కర పరిస్థితుల్లో మన మైండ్ ఏ రకంగా పనిచేయడం తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మనం మన మెదడుని దానికి తగ్గట్టుగా ముందు నుంచి ఏ విధంగా ట్రైన్ చేసుకోవాలి అంటారు? ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది.
ఈ విధమైన ప్రమాదాలు ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుగానే వాటికి రియాక్ట్ అవ్వాలి, ఏ విధంగా ఏ పద్ధతిలో మనం వెళ్ళాలని నేను చెప్తున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఒకటండి, మొదటగా నేను అనేది ఏంటంటే ప్రమాదము రెండు రకాలు. ఒకటి కోరి తెచ్చుకోవడము, రెండోది అనుకోకుండా రావడం. సో కోరి తెచ్చుకునే పాయింట్ మనం చూసుకుంటే అక్కడ ప్రమాదం ఉందని తెలిసి కూడా మనం అక్కడ వెళ్ళడం అంటే అది మూర్ఖత్వం కిందికి వస్తుంది. సో మూర్ఖత్వమైన పనులు చేయొద్దు అని, ఎందుకంటే ఒక హిల్ స్టేషన్ ఉంది, దాని పై నుంచి ఫోటో దిగితే అందంగా పడుతుందనే ఒక్క దృక్పథంతో ప్రమాదం 80% ఉంది. 80% ఉన్న ప్రమాదాన్ని మర్చిపోయి 20% ఉన్న ఆనందం కోసమే తిరుగుతున్నారు ప్రజలు. అది నిర్లక్ష్యం కిందకే అవుతుంది. అటువంటి నిర్లక్ష్యానికి గవర్నమెంట్ ఎప్పుడు బాధ్యత వహించదు, మాలాంటి సంస్థలు కూడా బాధ్యత వహించవు. రెండోది అనుకోకుండా జరిగేటువంటి సందర్భాలు. అనుకోకుండా జరిగేటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా రకరకాలుగా మనం రియాక్ట్ అవ్వచ్చు. ఒక ట్రైన్ ప్రమాదం అనుకోండి, ట్రైన్ ప్రమాదం జరిగింది, ఓకే, జరిగిన తర్వాత మనం అక్కడి నుంచి బయటికి వెళ్ళడం. ఒక ప్రమాదం జరిగిన వెంబటే ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ప్యానిక్ అటాక్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో, అంటే నన్ను నేను బ్రతికించుకోవాలి, నేను బయటికి వెళ్ళిపోవాలని. ఉదాహరణకు ఒక బస్సులో కానీ, ట్రైన్లో కానీ, లేకుంటే ఒక ఆఫీస్ స్పేస్లో కానీ ఒక యాక్సిడెంట్ జరిగితే ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి పరిగెత్తాలని అనుకుంటే ద్వారం చిన్నది, అక్కడి నుంచి ఒకటేసారి అందరూ బయటకు వెళ్ళలేరు, అంటే -1. రెండోది ఒకరినొకరు తొక్కిసలాట అవుతుంది, ఒకరినొకరు నెట్టేయడం, అంటే నా ప్రాణం కోసం నేను ఇంకొకరిని ముందుకు నెట్టేస్తాను. ఆ ముందున్నటువంటి ప్రమాదం తెలియదు. ఒకవేళ ముందు పచ్చని గడ్డి ఉంటే దానిలో పడితే పర్వాలేదు, లేదు ఇప్పుడు మీరు అన్నట్టు ఒక బ్రిడ్జ్ మించి దూకేస్తున్నారు. బ్రిడ్జ్ మించి దూకడానికంటే అక్కడ పక్కన కూర్చొని ఎక్కడ సేఫ్ ప్లేస్ ఎత్తుక్కుంటే అయిపోతుంది కదా. ఒకరు చేసిన పనిని నెక్స్ట్ ఇంకోరు చేయడం, అతను దూకాడు కదా నేను కూడా దూకేస్తా, లేకుంటే ఒకరు దూకడానికి ఉన్నారు, అతను దూకలేకపోతున్నాడు, వెనక నుంచి ఇంకొక వ్యక్తి వచ్చి అతను నెట్టేయడం, అంటే ఇతను వెళ్ళిపోతా నెక్స్ట్ నేను వెళ్తా. సో మొదటగా ఏంటంటే మనం మానవత్వంతో మనుషులం అనేది ఒకటి గుర్తుపెట్టుకొని ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక 2 సెకండ్లలో అసలు మనం ఏం చేస్తున్నామని ప్రతి ఒక్కరు ఆలోచించుకోగలిగితే, ఇది ఫైర్ యాక్టివిటీలో కూడా ఉంటుందండి. ఫైర్ యాక్టివిటీలో కూడా ఎలా ఉంటుందంటే, ఒక బిల్డింగ్లో ఫైర్ వచ్చింది, ఉన్న వాళ్ళందరూ అటు ఇటు స్పీడ్గా పరిగెత్తుతున్నారు, అంటే ఆ స్మోక్ వల్ల ఏంది ఆక్సిజన్ లెవెల్ ఇంకా తగ్గిపోతాయి. ఎక్కువ స్మోక్ తీసుకోవడం వల్ల కనుదిరి కింద పడిపోతారు, తర్వాత బయటకు కూడా పోలేదు. అది సమయానుకూలంగా సందర్భించి వాళ్ళు కింద కూర్చోవడం కానీ, పడుకొని పాక్కుంటూ వెళ్ళడం కానీ, ఒకరి వెనక ఒకరు ఎగ్జిట్లో ఎక్కడుందో వెతుక్కొని వెళ్తే ఒక 10 నిమిషాల్లో అయిపోయే పనిని ఒకరు కిటికీ ఓపెన్ చేస్తే వీళ్ళందరూ కిటికీ ఓపెన్ చేయడం, దానివల్ల ఆక్సిజన్ ఎక్కువ రావడం. అంటే వీళ్ళకి కావాల్సినట్టు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి మెయిన్ ఆన్సర్ ఏంటంటే అవగాహన లేకపోవడం. సో అవగాహన సదస్సులు ఎక్కువ కల్పించాలి. సో ఎవరైతే నిర్లక్ష్యంగా దీన్ని చేస్తున్నారో, అంటే అవగాహన ఇచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యానికి పాటుపడిన ఎవరున్నా కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను నా సంస్థ నుంచి కోరుకుంటున్నాను. అయితే మహేష్ గారు, ఇంకొక చిన్న సందేహం నాకు ఏంటంటే, కొన్నిసార్లు యాక్సిడెంట్లు అయినప్పుడు కొంతమంది డాక్టర్లు 5 నిమిషాల ముందు తీసుకొచ్చిన, 2 నిమిషాల ముందు తీసుకొచ్చిన బతికించేవాడిని అంటూ ఒక సందేహాన్ని అయితే చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి అతనికి ఏ రకంగా ప్రథమ చికిత్స చేయాలంటారు? ఇక్కడ చూసుకోండి, ఒక ప్రమాదం జరిగింది, నేను దీంట్లో కూడా 2 అంశాలు ఇస్తాను నేను మీకు. ప్రమాదం మన ముందు జరిగింది అంటే ఇక్కడ 10 మందిలో ఒక చేతికి వేళ్ళు అన్ని సమానం ఉండవని ఎలా అంటారో, 10 మందిలో అందరూ ఫస్ట్ ఎయిడర్స్ కాకపోవచ్చు, సరే ఎవరికో ఒకరికి అవగాహన ఉంది. సో వాళ్ళు చెప్పినటువంటి మాటలు మిగతా అందరూ వినగలిగితే ఆ ప్రమాదాన్ని తొందరగా తగ్గించవచ్చు, ఒకటి. రెండోది, ప్రమాదం జరిగింది ఎక్కడ? ప్రమాదం జరిగింది ఆల్రెడీ మంచి ప్లేస్లోనే. అంటే ఇక్కడ నిర్లక్ష్యాలు చాలా ఉంటాయి చూడండి. ఆల్రెడీ మంచి స్థలం ఉంది అక్కడ ప్రమాదం జరిగింది, అక్కడనే మనం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం. సో ఇంకోటి డేంజర్ సిచ్యువేషన్లో జరగడం, అంటే ఒక స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు, లేకుంటే ఒక లేక్లో పడిపోయాడు, ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, చుట్టూ ఫైర్ ఉంది. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడి నుంచి ఇమీడియట్గా అతన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మీరు చూసుకుంటే కొన్ని ప్రమాదాలు ఎట్లుంటాయి అంటే, ఢిల్లీలో కూడా జరిగింది లాస్ట్ టైం, వింటర్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఫాగ్ రావడం వల్ల ముందు వెహికల్ ఉందో లేదో చూసుకోకపోవడం. ఇప్పుడు ఫాగ్ వస్తుంది, మనకు కనబడట్లేదు రోడ్ అని తెలిసినా కానీ మనం స్పీడ్ తగ్గించుకోలేదు, అంతే స్పీడ్లో వెళ్ళడం అనేది మూర్ఖత్వం. రెండవది, పార్కింగ్ లైట్స్ వేసుకోకపోవడం. ఒక యాక్సిడెంట్ అయితే వెనుకనే అనేక వెహికల్స్ యాక్సిడెంట్ కూడా జరిగింది. ఇక్కడ కూడా ఒక ప్రమాదం రోడ్డు మీద జరిగినప్పుడు దానికి ఎమ్మటే స్పందించి అక్కడి నుంచి తీసుకెళ్లి సేఫ్ ప్లేస్లో పెట్టుకోగలిగితే అది బాగుంటుంది. అది అక్కడే నేను కూర్చొని ట్రీట్మెంట్ చేయాలంటే ఆ ట్రాఫిక్ ఇబ్బంది అవ్వచ్చు. రెండోది, వెనక నుంచి వచ్చే స్పీడ్ వెహికల్ కంట్రోల్ అవ్వక డాష్ ఇవ్వచ్చు. అంటే ఒక ప్రమాదం పోయి 2-3 ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు దాంట్లో ఉంటాయి. సో మొదటగా ఏదైనా కానీ అక్కడి నుంచి మంచి ప్లేస్కి, సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళి పెట్టడం.
అతను తట్టి లేపడం, అసలు కొంతమంది స్పృహలో ఉంటే పర్వాలేదు, కొంతమంది స్పృహలో లేకుండా ఉంటారు, అతను తట్టి అతనితో మాట్లాడుతూ లేపడము. లేపిన తర్వాత ప్రమాదం ఎక్కువ అవుతుందని మీకు అనిపించినప్పుడు మీరు ఇమ్మీడియట్గా మనకున్నటువంటి సర్వీస్ని మనం ఉపయోగించుకోవాలి. 108కి కాల్ చేయాలి. చేసి ఎక్కడ ప్రమాదం జరిగిందో మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి అందించడం వల్ల వాళ్ళు వచ్చే లోపు ఈ ఏదైతే మనము ఫస్ట్ ఎయిడ్ నేర్చుకున్నామో దాన్ని కొంచెమన్నా మనం వాళ్ళ మీద ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ చాలామంది ఏంటంటే నాకు బ్లడ్ అంటుతుంది అనే కొంతమంది నేను ఇప్పుడే మంచి బట్టలు వేసుకొని పెళ్ళికి వెళ్తున్నాను, లేకుంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, జాబ్కి వెళ్తున్నాను, నాకెందుకులే, నేను ఎందుకు అంటించుకోవాలి అని అనుకుంటే ఒకరోజు మనమే ఆ సందర్భంలో ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు పబ్లిక్, అది కూడా ఆలోచించాలి. సో ఈరోజు మీరు చేసిన సేవని దేవుడు మళ్ళీ తిరిగి మీకు ఇస్తాడు కావచ్చు. మీకేమైనా ప్రమాదం ఉన్నప్పుడు సేవ్ చేయడానికి పబ్లిక్ వస్తారు. ఎన్నో సందర్భాల్లో నేను చూశానండి, రోడ్డు మీద హైదరాబాద్లో రకరకాల యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా నేను చూశాను. రీసెంట్గా నేను గచ్చిబౌలి ఆట్రియా మాల్ దగ్గర చూశాను. నేను వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయింది, ఆల్మోస్ట్ అంటే 5 minutes ముందు అయింది. ఒక 20 మంది ఉంటే నేనే కొంచెం డ్రైవర్కి చెప్పాను, సరే సైడ్ కాపండి, ఒకసారి చూద్దాం ఏం యాక్సిడెంట్ అయిందో అని చెప్పాను. సార్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, నాకు తెలిసి ఎప్పుడో రికవర్ అయిపోయినట్టుంది, వెళ్దాం సార్ అంటే అంతా ఒక 100 meter డిస్టెన్స్లో ఒక అతను వాటర్ బాటిల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ వాటర్ తీసుకొస్తున్నాడంటే విక్టిమ్ ఇంకా అక్కడే ఉండొచ్చు, ప్రమాదం జరిగిన వ్యక్తి అక్కడనే ఉండొచ్చు అని నాకు అనిపించింది. నేను ఇమీడియట్గా నేను ఏమన్నా కారును తీసుకెళ్ళిపో, నేను దిగిపోతానని చెప్పి దిగి అక్కడికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఒక బెగ్గర్, ఒక ఫీమేల్ ప్రెగ్నెంట్తో ఉంది, తను 6 months ప్రెగ్నెంట్. సో కారు కంట్రోల్ సిచ్యువేషన్ తప్పేసి ఒక బైక్ కొడితే బైక్ వచ్చి తను తగిలితే తను రోడ్డు క్రాస్లో పడిపోయింది. సో ఇక్కడ పట్టుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు అని అంటే మానవత్వం లేదండి అక్కడ మానవత్వం ఎందుకు లేదంటే అక్కడ రిచ్ కిడ్ కాదు, ఒక ధనవంతురాలు ఉంటే ముట్టుకోవడానికి ఎవరైనా రెడీ అవుతారు, నెక్స్ట్ నాకేమన్నా ఇస్తారేమో, నాకు పబ్లిక్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది అనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ ఒక బెగ్గర్ అయ్యేసరికి ఎవరు పట్టించుకోలేదు. చిన్న పాప కూడా ఉంది తన పక్కన, తను పెయిన్ అనుభవిస్తుంది, తన లిప్స్లో నుంచి పగిలిపోయి బ్లీడింగ్ అవుతుంది. సో అక్కడ చాలామంది ఐటీ సెక్టర్కి సంబంధించినటువంటి మేలు ఫీమేల్ చాలామంది అక్కడ ఉన్నారు. ఈ కూల్ వాటర్ తీసుకొచ్చి తాగించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు అప్పుడే అర్థమైంది వాటర్ బాటిల్ అంటే, నాకు అర్థమైపోయింది అంటే మన తెలంగాణలో కానీ నాట్ ఓన్లీ తెలంగాణ, ఎంటైర్ ఇండియా ప్రమాదం జరిగిందంటే వాటర్ తాగించాలి. సో దానికి కమింగ్ టు ద పాయింట్ నేను అది కూడా చెప్తాను, ఎందుకు తాగించవద్దని. మేము వెళ్ళి అక్కడ చూసిన తర్వాత నేను ఇమీడియట్గా 2 నిమిషాలు అందరినీ పక్కగా జరిపేసి అసలు ప్రమాదం తను స్పృహలోనే ఉంది, నొప్పిని భరించలేక ఏడుస్తుంది. నేను చెప్పాను భరోసా ఇవ్వడం అంటే ఏంటి, ఒకటి తనకు తన కడుపులో ఉండే బేబీకి ఏమైనా అయిందనేది ఒకటి తనకు కండిషన్, 2 తనకు తగిలిన దెబ్బలతో వచ్చినటువంటి నొప్పి అది భరిస్తూ, 3వది నా పాప ఉందా నాతో లేదా, తనకి ఏమన్నా అయ్యిందా అని ఒక ఆలోచన దృక్పథం ఉంటుంది. సో అప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటే తనకు అయినటువంటి ప్రమాదాన్ని అంతా ఇంత చూపించకుండా వీలైనంత వరకు తనకు భరోసా ఇవ్వడానికి ఇంత అయినా మనం ఇంతే అని చెప్పాలి. అవును. సో ఇంత అయిపోయింది, ఇంత బ్లీడింగ్ పోయింది అని అంటే వాళ్ళు ఇంకా పానిక్ అటాక్ అవ్వచ్చు, దాంట్లో కార్డియాక్ అరెస్ట్ కూడా అటాక్ అవ్వచ్చు. ఉంటాయి. వీలైనంత వరకు తగ్గించడానికి ఇంత ప్రమాదాన్ని ఏం అవ్వలేదమ్మా, నీకు బాగానే ఉన్నావు, సో మీ పాప ఇక్కడ నుంచి చూడు, పాప ఎంత హ్యాపీగా ఉందో, పాప చూసుకో, పాప నువ్వు ఏడిస్తే పాప ఏడుస్తుంది, సో వాళ్ళకి ఆ విధంగా ధైర్యాన్ని కల్పిస్తూ చిన్న దెబ్బలే తగిలాయి, ఏం అవ్వలేదు, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను నేను, ఆ విధంగా చెప్పి తను ఆటోలో ఎక్కించి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత తను కాల్ చేసి కూడా మాట్లాడింది అనుకోండి, తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇటువంటి సందర్భాల్లో అంటే విలేజ్లో ట్రైబల్ ఏరియాస్లో కూడా నేను ట్రైనింగ్ చెప్పడం జరిగింది. వెనమస్ నాన్ వెనమస్ స్నేక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే భయమే పెద్ద శత్రువు. ఓకే, ఇక్కడ విషం లేనటువంటి పాము కాటేసినా కానీ పబ్లిక్ ఇచ్చేటువంటి ఆ బ్యాక్ పుషప్ ఎట్లుంటుందంటే, ఆ పాము అంటే కనబడిందల్లా నాగు పామే, కాటేసింది ప్రతిదానికి చచ్చిపోతారనే ఒక ఉద్దేశంతో కాటేసింది చనిపోతారు, హాస్పిటల్ 2 kilometers అంటే హాస్పిటల్ 2 kilometers అనే దాన్ని విన్నప్పుడు భయపడతారు, అంటే నేను అక్కడికి రీచ్ అవ్వలేనేమో అని సగం చచ్చిపోతాడు. రెండోది కాటేసింది నాగుంపాము అంటే ద డేంజరస్ స్నేక్, పాయిజన్ ఎక్కువ ఉన్నటువంటి స్నేక్ కాబట్టి దానివల్ల ఇంకో 30% చంపినట్టు. తీసుకుపోవడానికి వెహికల్ లేదనేసరికి మూడోది, అంటే ఎక్కడ కూడా పాజిటివ్ వే లేకపోవడం వల్ల తను ఆందోళనకు గురై అయిపోయింది, నేను వెళ్ళలేనేమో, నేను చనిపోతానేమో అనుకొని కార్డియాక్ అరెస్ట్. ఇప్పుడు వరకు స్నేక్ బైట్ అయిన చాలా మందిలో 80-85% అందరూ విషం ఎక్కడం వల్ల చనిపోలేదు, గుండె ఆగిపోవడం వల్ల చనిపోయారు, అంటే భయాందోళనకు గురయ్యే చనిపోయారు తప్ప విషం ఎక్కలేదు.
ఇక్కడ ఇంకో పాయింట్ ఇంతకు నేను మీకు చెప్పాను, వాటర్ ఎందుకు తాగించాలా వద్దనేది చాలా ఎంతో మంది డాక్టర్లు నేను మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇప్పుడు పెడుతున్నారు. ఒకటి బ్లీడింగ్ అయింది అనుకుందాం, మామూలుగా రక్తస్రావం జరుగుతుందండి ఎవరికైనా. సో వాటర్ తాగితే వెళ్ళేది డైజెషన్ సిస్టమ్ కి. మనకు ఉన్నటువంటి రక్తము తయారయ్యేది గుండెలో, ప్రవహించేది ధమనుల్లో, ఆర్టరీస్ లో. సో వాటర్ తాగితే డైజెషన్ సిస్టమ్కి వెళ్తే రక్తం ఏ విధంగా అవుతుంది గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న పాయింట్ అంటే దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఏంటంటే ఒకప్పుడు వెనకట ఏంటంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురైంది కాబట్టి సో దాన్ని త్రోలో ఉన్నా లేకున్నా ఫేస్ మీద కొంచెం వాటర్ చల్లి తుడిస్తే చల్లబడుతుంది, నేను ఉన్నా అని చెప్పి ఒక ఫీలింగ్ కలుగుతుంది అని వెనకట ఈ పద్ధతి చేశారు. రాను రాను ఆ పద్ధతిని ఏ విధంగా మార్చాలంటే వాటర్ తాగిపించాలి. ఉదాహరణకు మీకు ఇంకోటి చెప్తాను, మీకు యాక్సిడెంట్ నాకు జరిగింది, లేకుంటే మీకు జరగవచ్చు, మీరు జరిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉండొచ్చు. సో ఆ కొద్ది క్షణం ఏం జరిగిందో అర్థం అవ్వదు, అంటే పానిక్ లో ఉంటాడు. మీరు నిన్న నీళ్ళు తాగొచ్చు, లేకుంటే మొన్న తాగొచ్చు, ఒక మనిషి వాటర్ లేకుండా 3 to 4 days కూడా గడపచ్చు. సో మార్నింగ్ వచ్చేటప్పుడు స్టూడియోకి మీరు వాటర్ కూడా తాగి రావచ్చు. సో ఇప్పుడు మీకు ఇమీడియట్గా ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, నేను వాటర్ ఇవ్వాలనే అవసరం లేదు అక్కడ. ఇక్కడ మార్నింగ్ మీరు తాగున్నారు కదా, మార్నింగ్ మీరు 1 లీటర్ 1/2 లీటర్ వాటర్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు వాటర్ అనేది మ్యాండేటరీ కాదు. సో అంటే అది అసలు మన పద్ధతిలో ఫస్ట్ ఎయిడ్ పద్ధతిలో వాటర్ ఇవ్వడం అనేది లేనే లేదు. ఓకే. సో వీళ్ళు ఎప్పుడైతే ప్రమాదం జరిగినటువంటి వ్యక్తి పానిక్ లో ఉంటాడు, అంటే ఏం జరుగుతుందో అర్థం అవ్వని పొజిషన్లో ఈ వాటర్ అందించడం వల్ల ఏమవుతుంది అంటే అది డైజెషన్ సిస్టంలో పోతే బాగానే ఉంటుందండి, అదేమవుతుందంటే పల్మరీ సిస్టమ్కి వెళ్తుంది, లంగ్స్లో కప్పి. ఓకే. సో అప్పుడు అతనికి ఊపిరి తీసుకునే అవకాశం కూడా కలగదు. ఇక్కడ వేరు అంటే మామూలుగా నేను చెప్పి ఇప్పుడు ఇంకో విధానంలో చెప్తాను మీకు. ఆ విషయం చెప్పినప్పుడు మీకు నవ్వు రావచ్చు. ఏ విధంగా ఉంటుందంటే ప్రమాదం జరిగింది, ఒక ఇద్దరు చూశారు, చూసిన ఏమంటే ఒక అతను వచ్చాడు ఏమైందన్నా అని చెప్పి లేపడానికి ట్రై చేశాడు అనుకుందాం, లేయట్లేదు. అక్కడ ప్రమాదంలో ఉండే వ్యక్తి రియాక్షన్ ఎలా ఉంటుందంటే అంటే తను శ్వాస తీసుకోవడం అంటే ఆక్సిజన్ కోసం తను అంటున్నాడు, తన ప్రయత్నం ఏంటంటే నేను బ్రతకడం కోసం, ఏదో జరిగిపోయింది నాకు అంటే టెన్షన్, హార్ట్ బీట్ రేజ్ అవుతుంది. రెండోది తను ఆక్సిజన్ కోసం అడుగుతున్నాడు. ఆ కోడ్ లాంగ్వేజ్ ని డాక్టర్లు అర్థం చేసుకోలేరు కావచ్చు, కానీ ఈ పబ్లిక్ అర్థం చేసుకుంటారంటే. అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కూడా కాదు ఈ ముచ్చట. ఎందుకనంటే పబ్లిక్ లో రియాక్షన్ ఎట్లా ఉందని వీళ్ళు ఏమనుకుంటారంటే అగో వాటర్ అడుగుతున్నాడు, అతనేమో ఆక్సిజన్ కోసము అందడం కోసం కష్టపడుతుంటే వీళ్ళు ఏమనుకుంటే నాకు తెలుసు అతను వాటర్ అడుగుతున్నాడు. ఇమ్మీడియట్ గా ఇతను ఏం చెప్పాడు, ఇతని ఫ్రెండ్ కి ఒక చిల్డ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చేసేయని తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి ఏం చేశారు, ఒక అతను నోరు తెరిచాడు. అప్పుడు కండిషన్ లో అతను మూమెంట్ ఉండదు కండి, ఇలా ఉండిపోతాడు. ఒకరు కష్టపడి ఇలా తెరవడము, ఇంకొకరు వాటర్ పోయడం. పోస్తుంటే అవి డైజెషన్ సిస్టమ్ కాకుండా పల్మరీ సిస్టమ్కి వెళ్ళాయి, ఊపిరితిత్తుల లోపలికి వెళ్తున్నాయి అని పొరబోవడం జరుగుతుంది. పొడబోతుంటే మళ్ళీ కొన్ని ఫేస్ మీద వేయడం, అంటే వెంటనే మళ్ళీ ఫేస్ మీద వేసేసి తుడుస్తుంటే ఏంటంటే ఆ వాటర్ని బయటికి రాలేక ఆ శ్వాసని తను తీసుకోలేక ట్రై చేసి తర్వాత తను మరణించడం అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరు అనుకునేటువంటి విషయాలు ఏంటంటే ఎంతో కష్టపడి మేము కాపాడడానికి ప్రయత్నించాము కానీ అతను చనిపోయాడు. ఇప్పుడు చూడండి దీంట్లో అసలు బ్రతికించినట్ట చంపినట్ట, మీరే చెప్పాలి. బ్రతికించినట్ట చంపినట్టయితే చంపినట్టు అంటే అక్కడ ఉన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. మీరు స్టూడియో కొంచెం ముందో హాస్పిటల్ నుంచో లేకుంటే ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆల్రెడీ వాటర్ లేకుండా 2 days నుంచి 3 days వింటర్ సీజన్లో రెయిన్ సీజన్లో అయితే ఇంకెక్కువ రోజులు బతకొచ్చు. సో అక్కడ వాటర్ కాదు ఇంపార్టెంట్. ఫస్ట్ రెస్పాన్స్ వర్క్ ఏంటంటే ఇమ్మీడియట్లీ మనం హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. సో ప్రతి యాక్సిడెంట్లో ఒకటే జరుగుతుందండి, ఏ భయాందోళనకు గురైనా కానివ్వండి ఏమైనా బ్రెయిన్ డెడ్ అవ్వకుండా కాపాడగలిగితే మళ్ళీ మనం మనిషిని బ్రతికించవచ్చు. ఓకే. ఎందుకంటే ఒకప్పటి నుంచి టెక్నాలజీ అప్డేట్ అవుతూ చాలా రకాలైనటువంటి ట్రీట్మెంట్లు ఇప్పుడు వచ్చాయి ఆల్రెడీ. డాక్టర్స్ కూడా దాని గురించి ఇంకా అప్డేట్ తీస్తూనే ఉన్నారు. సో మిగతా వాటిని బ్రతికించాలంటే మనకు ఏముండాలి, ఫస్ట్ బ్రెయిన్ యాక్టివ్లో ఉండాలి. బ్రెయిన్ యాక్టివ్లో లేనప్పుడు మిగతాది మీరు ఎన్ని సర్జరీలు చేసినా ఏం చేసినా వేస్ట్. సో మీరు అన్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇదంతా మీకు అర్థం అవ్వాలి, చూసే వాళ్ళకి కూడా అర్థం కావాలి. వాళ్ళ కోసం నేను ఎన్ని పాయింట్స్ చెప్పాను. సో 2 నిమిషాలు 3 నిమిషాల ముందు ఎందుకు అనే ఒక మ్యాటర్ మీరు అడిగారు. బ్రెయిన్ చనిపోక ముందే 2 నిమిషాల ముందు మనం రాగలిగితే హాస్పిటల్కి డాక్టర్ ఏమైనా మనకు ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఒకవేళ మనము తీసుకొని చాలా మంది రన్నింగ్లోనే చనిపోతున్నారు అంటే అక్కడ ఏంటంటే ప్రమాదంలో గురైన వ్యక్తికి ఆక్సిజన్ కానీ బ్లడ్ కానీ అందట్లేదు అక్కడ. అవి రెండింటిని అందించేంత ప్రయత్నం మనం చేయగలిగితే బ్రెయిన్ అప్పటి వరకు బ్రతికే ఉంటుంది కదా. ఇప్పుడు సిపిఆర్ అనే పద్ధతి అంటే, ఫస్ట్ ఎయిడ్ అనే పద్ధతి అంటే అందరూ ఏమనుకుంటారంటే మేమే డాక్టర్స్ అయిపోయాము, కోర్స్ నేర్చుకున్న తర్వాత మేమే ట్రీట్మెంట్ చేసేస్తాం అనేది కూడా కాదు. ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ పాయింట్ మనము హాస్పిటల్కి రీచ్ అయ్యేంత వరకు, అంటే ప్రమాదం జరిగిన ప్లేస్లో నుంచి హాస్పిటల్కి రీచ్ అయ్యి డాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు బ్రెయిన్ బ్రతికుండాలి. బ్రెయిన్ బ్రతికుండాలంటే బ్రెయిన్కి కావాల్సింది రెండే, ఒకటి ఆక్సిజన్, రెండోది రక్తం. ఈ రెండు ఖచ్చితంగా మనం అందించగలిగితే అతని బ్రెయిన్ స్టిల్ హాస్పిటల్ వరకు బ్రతికుంటాడు. తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా అతను యాక్టివ్గా బాడీ రియాక్ట్ అవుతుంటుంది. సో మధ్యలో బ్రెయిన్ చనిపోవడం అంటే ఏంటంటే సిపిఆర్ పద్ధతి చేయకపోవడం వల్ల, లేకపోతే టైంకి రీచ్ అవ్వకపోవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వన్స్ బ్రెయిన్ డెడ్ అయిందంటే తిరిగి అతను బ్రతికే అవకాశం అంటే చాలా తక్కువ. ఎక్కడో లక్షల్లో ఒకటి జరుగుతుంటుంది. వైద్య చరిత్రలో మిరాకిల్ అని చెప్పి అంటుంటారు, మన మూవీలో కూడా చూస్తుంటాం. డెడ్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి బ్రతకడం అంటే ఎప్పుడో ఒకసారి ఆగి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ నార్మల్గా మీరన్న పాయింట్ని ఈ విధంగా అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవగాహన అనేది 100% ఉండాలి. లేకపోతే ఎవరు ఈ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయలేరు, భయపడుతూ ఉంటారు. భయపడిన వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, ఆ సందర్భంలో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటి ఫీల్ అవ్వండి. రెండోది మీరే ఆ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు విడిచిపోయినట్టు వేరే వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టిపోతే మీకు జరిగేటువంటి నష్టం ఏందో మీరే గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇక మహేష్ గారు, ఏదైతే ఈ ఆపత్కాల పరిస్థితులలో ఈ రెస్క్యూ ఏదైతే చేసేటువంటి అవకాశం ఉంటుందో దీనిపైన ప్రభుత్వాలు ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలని మీరు కోరుతున్నారు? రెండవది, ఈ యొక్క రెస్క్యూ ఎలా చేయాలి, దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి పాఠ్యాంశాలు పుస్తకాలలో పాఠ్యాంశంగా పెంపొందించడానికి పెట్టడానికి మీరు ఏమైనా రికమెండ్ చేస్తారా? తప్పకుండా అండి. ఒకటి, ఇప్పుడు మీరు ప్రభుత్వము ఈ విషయంలో చేయడానికి మేము ఎన్నో సంస్థల్ని కూడా, ప్రభుత్వ సంస్థలు మనం కలవడం జరిగింది. ప్రతి సంస్థలో కూడా వాళ్ళు పాజిటివ్ వేలోనే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏంటంటే నిర్లక్ష్యం ప్రభుత్వంది అని వేయడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ప్రభుత్వము అన్ని రంగాల్లో కానీ ప్రమాదాన్ని తగ్గించడానికి మాత్రమే ప్రభుత్వం కష్టపడుతుంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో కూడా ఒక ఉదాహరణ చెప్తాను నేను. రూపాయితో అయిపోతుంది అంటే ఆ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఆ ప్రమాదాన్ని తగ్గించడానికి రూపాయి సరిపోతుంది. అలాంటిది 10 రూపాయలు గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెట్టాలనుకుంటుందండి ప్రమాదం జరిగిన తర్వాత? సో ప్రమాదం జరగక ముందే రూపాయితో దాన్ని తగ్గించాలని అనుకున్నటువంటి ప్రభుత్వము ఏ విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది? ప్రభుత్వం ఆల్వేస్ పబ్లిక్ కి సపోర్ట్ చేయడానికి, అంటే రూపాయి ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంది. ప్రమాదం జరిగినాక 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీగా లేదు. సో ప్రమాదం జరగక ముందే దాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఎంతో మంది డాక్టర్ సపోర్ట్ తోటి, మాలాంటి NGO సపోర్ట్ తోటి ఎన్నో అద్భుత కార్యాలు చేసింది. మేము మన ఫిషరీస్ డెవలప్మెంట్ వాళ్ళతో కలిపి ఫిషరీస్ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఫస్ట్ ఎయిడ్ అండ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో అట్లా ఎన్నో రకాలుగా ప్రతి రంగంలో కూడా సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని రంగాల్లో ఉంది. కానీ అది తెలుసుకోవడము, అక్కడికి మనం వెళ్ళడము, అది నేర్చుకోవడం అనేది మనకు ఉన్నటువంటి అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు ఆహారం మనకు తినబుద్ధి అయింది, ఇంట్లో లేనప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళి తినడమా వండుకొని తినడం అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉన్నా మనం అప్రోచ్ కాకపోవడం అనేది మన నిర్లక్ష్యం, అదొకటి. రెండవది, గవర్నమెంట్కి నేను అడిగేది ఏంటంటే, అంటే గవర్నమెంట్ వల్ల ఎన్నో జరుగుతున్నా ఎన్నోటువంటి రకరకాల కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా ఒకటి ఇంకా అప్డేట్ అవ్వాలి. మనం ఏంటంటే వేరే దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఇంకా అప్డేట్ అవ్వాలనే కోరుకుంటా. ఎందుకంటే మనం అబ్రాడ్లో వేరే దేశాల్లో చూసుకుంటే పిల్లలకు ఫస్ట్ ఎయిడ్ అనే అంటే ప్రథమ చికిత్స అనేటువంటి సబ్జెక్ట్ని వాళ్ళకు ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళకి స్టార్ట్ చేయడము, అది అలవాటు. అక్కడ అదొక లెసన్గా ప్లాన్ చేసి వాళ్ళకు నేర్పించడం. అప్పుడు ఏమైందంటే ప్రతిసారి ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ పెద్ద మీద అందరూ ఆధారపడేదానికంటే ఎవరి ప్రయత్నానికి తగ్గట్టు వాళ్ళు రియాక్ట్ అవ్వగలిగితే ఆ ప్రమాదాన్ని ఇంట్లోనే నిర్మూలించుకోవచ్చు. ఇంట్లో చిన్న గ్యాస్ అంటుకుంది, దాన్ని ఏ విధంగా బంద్ చేయాలనేది వాళ్ళకు పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు పెద్ద ప్రమాదం జరిగేంత వరకు ఆలోచించే అవసరం లేదు, దాన్ని అప్పుడే వాళ్ళు రికవరీ చేసుకునే అవకాశం. సో అటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉండాలి. సో స్కూల్లో ఈరోజు కార్పొరేట్ స్కూల్లో చూసుకోండి, ఎన్నో లక్షల ఫీజులు కడుతూ, కోట్ల ఫీజు కడుతూ నేర్పిస్తున్నారు. కానీ ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అడిగారా సేఫ్టీ గురించి మీరు ఏం నడుపుతున్నారని? ఎందుకంటే ఇంట్లో చిన్న ఫింగర్ కట్ అయింది, అమ్మ అని చెప్పేసి ఇలా ప్రెస్ చేస్తూ ఇల్లంతా తిరుగుతాడు, అంటే ఆల్మోస్ట్ 20 డ్రాప్స్ వెళ్ళిపోయింది బ్లడ్.
దాన్ని స్కూల్లో నేర్పించడం అంటే జస్ట్ హోల్డ్ చేసి రేజ్ యువర్ హ్యాండ్ అంటే అయిపోయి, దానివల్ల ఏమైందంటే బ్లడ్ ఆల్మోస్ట్ క్లాట్ అయిపోతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ప్రభుత్వంతో పాటు పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. రెండోది ప్రభుత్వం చేసేటువంటి కొత్త రంగాల్లో కొత్త కార్యక్రమాలు ఏంటంటే చిన్నప్పటి నుంచే అందరికి నేర్పించడం వల్ల ప్రమాదాలను చాలా తగ్గించవచ్చు. ఎస్పెషల్లీ యూత్ కూడా నేను చెప్తున్నాను, కాలేజ్లో ఉన్నారు, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకునే దానికంటే మీ వల్ల పిల్లలకి దేశానికి అంటే కొత్త వెలుగులు మీరే, దేశానికి కొత్త వెలుగులు మీరే. కాబట్టి మీరు ఇటువంటి కార్యక్రమాలని ఎన్నో చేయడానికి మీరు ముందుకు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. మేము 100% మీకు ఎప్పుడు తోడుంటాం. అయితే మహేష్ గారు, ఇక ఈ రెస్క్యూ సంబంధించి నేర్చుకోవడానికి మిమ్మల్ని కలవాలంటే ఏ విధంగా సంప్రదించవచ్చు? సో మొదటగా అంటే మనకు అంటే హెడ్ ఆఫీస్ మనకి ఇక్కడే ఉంది హైదరాబాద్లో, హైదరాబాద్ మణికొండ తెలంగాణ. సో ఇది ఇక్కడ రెగ్యులర్గా మనకు ట్రైనింగ్ బేస్లో ట్రైనింగ్ నడుస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకు ఎల్బీ స్టేడియంలో కూడా ఆఫీస్ ఉండడం జరిగింది. తెలంగాణలో ముఖ్యంగా మనకు అద్భుతంగా సపోర్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ మనకు సపోర్ట్లో ఉంది. తెలంగాణ లైఫ్ సేవింగ్ అసోసియేషన్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఉండే రాజకీయ నాయకుల వైపు నుంచి కూడా మనకు చాలా వరకు ఇప్పటి వరకు మేము ఎవరిని కలిసినా కానీ ఇది లేదు కాదు అనే ఏ రోజు అనలేదు. ప్రతి ఒక్కరు మనకు సపోర్టింగ్ ఉన్నారు. రానున్న కాలంలో కూడా మనం ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేద్దామని మేము అనుకుంటున్నాము. ఎవరికైనా ఎప్పుడైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ప్రతిదీ డబ్బులతో కాదండి, మా ఎన్జిఓ డబ్బులు లేకుండా కూడా మీకు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది. కొన్ని పే ట్రైనింగ్స్ ఏదైతే ఉద్యోగ అవకాశాలు పొందాలంటే వాటిని మీరు కొంచెం ఫీజు పే చేసి ఆ ట్రైనింగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫీజు లేకుండా మేము నేర్చుకోవాలని అనుకుంటున్నాము అని అంటే మీరు ఫోన్ చేసిన తెల్లారి మా టీం మీ దగ్గర ఉంటుంది. మీది అపార్ట్మెంట్ అవ్వనివ్వచ్చు, పెద్ద కమ్యూనిటీ అవ్వచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, ఎటువంటి విద్యా సంస్థలు అయినా కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ, ఏదైనా కానీ, ఐటీ కంపెనీస్ కానీ మా సంస్థ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఫ్రీగా బోధించడం కోసం, అవేర్నెస్ సర్టిఫికేషన్ కోసం మాత్రమే ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ సర్టిఫికేషన్ లేకుండా మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం మేము మా కంపెనీ ఆల్వేస్ మీకు సపోర్ట్ ఉంటుంది. మాకున్నటువంటి అన్ని బ్రాంచీల్లో కూడా మీకు ఒక 10 నుంచి 12 లాంగ్వేజ్లో కూడా చెప్పడానికి మా దగ్గర ట్రైనర్స్ అవైలబుల్గా ఉన్నారు. అండ్ మీరు చేసేటువంటి ప్రతి ప్రాజెక్ట్కి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. మమ్మల్ని ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు మీరు. సో ఈ ఎండింగ్లో కూడా మీకు కంప్లీట్గా మా కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాము. ప్రతి కాంటాక్ట్లో మీరు కలవచ్చు. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మాకు ఇంతవరకు ఎన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నా కానీ అండ్ 4 Sides న్యూస్ టీవీ 24/7 వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువ. మీరు డైరెక్ట్గా మీరు న్యూస్ ఛానల్కి కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్స్ మీకు ఇస్తారు. సో అక్కడి నుంచి కూడా మీరు పొందొచ్చండి. మీరు డైరెక్ట్గా కావాలంటే నా స్క్రీన్లో ఇచ్చినటువంటి నెంబర్ కూడా మీరు ఒకసారి అందరూ ఎప్పుడైనా వాట్సాప్ చేయొచ్చు, లేకుంటే మెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేసి మీరు కోర్స్ గురించి డీటెయిల్స్ పొందొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మహేష్ గారు. మీరు మా 4 Sides టీవీకి వచ్చి ఏదైతే మా 4 Sides టీవీ వీక్షకులను ఉద్దేశించి ఏదైతే ఈ యొక్క ప్రథమ చికిత్స కావచ్చు, ఆపత్కర సమయాలలో, విపత్కర సమయాల్లో ఏ విధంగా మీరు ఒక మనిషి ఏ విధంగా రెస్క్యూ చేసుకోగలడు, తనను తాను ఏ విధంగా బయటపడేసుకోగలడు, ముఖ్యంగా హార్ట్ అటాక్ లాంటివి వచ్చినప్పుడు కానీ, లేదంటే యాక్సిడెంట్ అయినప్పుడు CPR చేసేటువంటి విధానం గురించి కానీ మీరు ఏదైతే చెప్పి మా వీక్షకులకు అవగాహన కల్పించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ, ఇది ఇవాళ 4 Sides టీవీ. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.